తర్వాత నేను తులసి దగ్గరికి వెళ్ళాను. క్షమాపణ చెప్పి నాతో రమ్మన్నాను. తను నమ్మలేకపోయింది. ఎంతో ఆనందించింది. నా ఆశీర్వాదం తీసుకుంది. అన్నయ్య వచ్చాక ఇద్దరం కలిసి ఇంటికి వస్తామని చెప్పింది. తర్వాత నేను ఇంటికి వచ్చేశాను. ఇది నిజం. యోగి, ఒకవేళ నాకేమైనా జరిగితే అమ్మని జాగ్రత్తగా చూసుకో. నా వల్ల తనకేనాడు సుఖం లేదు. అమాయకురాలు. నాన్నగారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. అబ్బా, నొక్కరా, ఎంత బాగా నొక్కుతున్నావురా. స్వర్గంలో ఉన్నట్టుంది. అబ్బా, చిన్నాళ్ళు ఇంత బలం ఎక్కడ దాచావురా? చక్కలిగా ఉందిరా. అబ్బా, నొక్కు. అరిస్తే నొక్కేస్తా, మూలుకు కూడా వినిపించకుండానే ముక్తి పొందేస్తావు. చెప్పదు. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్పేది నిజమైతే నీ ఊపిరి నీ కంఠంలోనే ఉంటుంది, లేకపోతే అవి నీ ఆఖరి మాటలు అవుతాయి. చెప్తాను చెప్తాను. నా చెల్లెల్ని చంపింది ఎవరో? ధర్మారావు. చట్టమే నా గేటు దాటి లోపలికి రాలేదు. నీకెంత ధైర్యం నా కాంపౌండ్ లోకి రావడానికి? చేతిలో గన్నుందేంట్రా బిడ్డ? గాజులుంటాయనుకున్నాను. చీఫ్ జస్టిస్ కాబోయిన మీ నాన్నను కటకటాల వెనక్కి పంపాను. అయినా నా మగతనం నీకు తెలియలేదా? ఒక అమాయకురాల్ని గొంతు పిసికి చంపినప్పుడే తెలిసిందిరా నీ ఆడ మగ కనెత్తనం. దమ్ముంటే నన్ను కాల్చరా. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాం. ఒక్క బుల్లెట్ చాలు. సొంత ప్రాణం అనేసరికి అంత షివరింగ్ వచ్చిందింట్రా. ఇలా రివాల్వర్ లాక్కుని ఎదుటివాడి గురి పెట్టడం పాత పద్ధతి. కొత్త పద్ధతి చెప్పనా? ఇది నా స్టైల్ రా. ఆలోచిస్తావేంట్రా? కల్చు. గుండెలో దమ్ము, చేతులు శక్తి ఉంటే కల్చరా. కల్చు. ధర్మారావు గారు, మర్యాదగా రివాల్వర్ హ్యాండ్ ఓవర్ చేసి లొంగిపోండి, లేకపోతే సెక్షన్ 100 ప్రకారం కాల్చి పారేస్తాను. చూసావుగా నా రియల్ హార్స్ పవర్. నువ్వు నన్ను మర్డర్ కేసులో ఇరికించావు, నేను నిన్ను అటెంప్ట్ టు మర్డర్లో ఇరికించాను. అటోడే సార్, ఇది దున్నపోతు. దీన్ని జీపెక్కించుకో, ముక్కుకు తాడుగట్టు లాక్కెళ్ళు. అరే బిడ్డ, దేఖా, నీ ఇంటి గేటు దాటి రాదనుకున్న చట్టం ఎట్లొచ్చిందో. ఆంకే హైతో దేఖ్లో, దిమాగ్ హైతో సమజ్లో. ఇప్పటిదనక నీ లైఫ్ లంగర్ హౌస్ చేసుకుని బతికినావు. ఈ దినం సంది నీ లైఫ్ సువ్వల హౌస్ బే. చల్. సెల్లో కూర్చొని తీరిగ్గా బాధపడచ్చు కానీ బయలుదేరండి. నేను చాలా కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికెవరు బాధ్యులు కారు. ఇట్లు మంగళ. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మనకున్న ఒకే ఒక సాక్షి ఆ మంగళని చంపేసి ఆత్మహత్య కింద సృష్టించాడు ధర్మారావు. ఇంకా జడ్జి గారిని భగవంతుడు కూడా కాపాడలేడు. అవును, మన యోగి ఫ్రెండ్ లాయరు, అతని పేరు జగన్. ఢిల్లీలో లీడింగ్ క్రిమినల్ లాయర్. అతనితో మాట్లాడితే ఆ విషయం ఆల్రెడీ యోగితో నేను మాట్లాడాను రా. సరిగ్గా కేసు టైంలోనే జగన్ పెళ్ళంట. అతను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు యోగి. పైగా జగన్ ప్రస్తుతం ఢిల్లీలో లేడు. నేను పెద్ద లాయర్ నవ్వాలని మనసారా దీవించిన దేవుళ్ళ లాంటి నాన్నగారు కష్టాల్లో ఉంటే నేను పెళ్ళి ఎలా చేసుకుంటాను అనుకున్నావురా? అంటే నువ్వు పెళ్ళి వాయిదా వేసుకొచ్చాను. వాయిదాలు లేకుండా నాన్నగారిని విడిపిస్తాను.